లేదు అది. యాక్చువల్‌గా అది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇదే. ఆవిడ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో 'రాణా' అని రకరకాలు ఏదేదో ఉన్నాయి కానీ అది వేరే విషయం కానీ విజయ్‌తో 'త్రిష' అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఈ విషయం ఎప్పటినుంచో గమనించినా గానీ ఆవిడ బయటికి రాలేదు. వాళ్ళ భార్య రంజిత గారో ఎవరో మొత్తమే సంథింగ్ అనుకుంటున్నాను. అయితే ఆయన అదే ఆవిడ ఈ సంగీత గారు. ఓకే. సంగీత గారు బయటకొచ్చి విడాకులు కోరటం, ఆ భరణం కింద 250,00,00,000 డిమాండ్ చేయటం అనేది 250,00,00,000 ఇచ్చేయడానికి విజయ్ సిద్ధంగా ఉన్నట్టు, త్రిషతోనే ఇంకా తన జీవితం కొనసాగుతున్నట్టుగా తమిళనాడు వార్తలైతే జరుగుతున్నాయి. ఆ విధంగా ఓకే. పోనీ ఆయనకిష్టమయ్యి, ఆవిడకిష్టమైతే అంగీకారం మనం తెలపొచ్చు. అయితే ఏంటంటే ఇంతకాలం ఎంతో అంటే ఒక జెన్యూన్ భర్తగా ఉన్న విజయ్ గారు చివరి అంటే ఒక 50 ఏళ్ల వయసులో ఆయన బయటకొచ్చి 51, 52 ఏళ్ళు అనుకుంటున్నాను. ఆ వయసులో బయటకొచ్చి మళ్ళీ ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకొని, ఒక పక్క నుంచి రాజకీయాల మీద కాన్సంట్రేట్ చేయాల్సింది పోయి, ఈ ప్రేమ వ్యవహారాలు లేదా పెళ్ళిళ్ళ మీద కాన్సంట్రేట్ చేయటం అనేది మంచి విషయం కాదని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి చెప్పాలంటే. అయితే హ్మ్. మనం చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడైతే రాజకీయంలోకి ఎంటర్ కాలేదో, హ్మ్. సో విజయ్ గురించి అంటే ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్స్ ఏమీ బయటకొచ్చేటివి కాదు. హ్మ్. అంటే వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. హ్మ్. అంటే విజయ్ సంగీతది కూడా లవ్ మ్యారేజ్. లవ్ హ్మ్. మ్యారేజ్ చేసుకొని సో అవునమ్మా. 27 ఏళ్ల తర్వాత హ్మ్. డివోర్స్ అంటే హ్మ్. ఆవిడే పిటిషన్ వేయడం హ్మ్. అండ్ దాని గురించి కూడా అంటే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు రావడం. హ్మ్. దీని గురించి మీరు ఏమంటారు? అంటే కావాలని ఎవరైనా అట్లా కావాలని చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. ఈ మాట ఎందుకంటున్నానంటేనేమో యాక్చువల్‌గా విజయ్‌కి, త్రిషకి ఎప్పటినుంచో ఉందన్న సంగతి మనకు తెలిసిందే. వాస్తవానికి అది తెలిసినా కానీ ఎప్పటినుంచో తెలిసినా గానీ అప్పుడే చేయకుండా ఈ సమయంలో అంటే రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఇలాగెందుకు చేశారని మనం అనుకుంటే దానికి పెద్దగా కారణం చెప్పలేం కానీ దీని వెనకాల ఎవరన్నా మోటివ్ ఉన్నారా అంటే ఉన్నారేమో అని చెప్పొచ్చు. ఎలాగంటే ఇన్ని సంవత్సరాలు ఊరుకుని ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన ప్రస్తుతం అయితే ఒక సంవత్సరం కూడా కాలే. సంవత్సరం కూడా కాకముందే వెంటనే ఇటువంటి దీని వెనకాల ఎవరన్నా మోటివ్ అయితే ఉండొచ్చు. అయితే అది మనం ఖచ్చితంగా చెప్పలేం గానీ ఇదొక మచ్చ కింద నేను భావిస్తున్నాను వాస్తవానికి చెప్పాలంటే. అంతకుముందు జరిగిన అప్పుడేదో జరిగిపోయుంటే స్వచ్ఛంగా ఒక ఇండివిడ్యువల్‌గా ఉన్న మనిషి రాజకీయాల్లోకొచ్చి రాష్ట్రం కోసం పాటుపడే అవకాశం ఉండునేమో. అటువంటిది ఈ రాజకీయాల్లోకి రాగానే విడాకులు తీసుకోవడం, మళ్ళీ ఏదో త్రిషతో సహజీవనం అని చెప్పడం, ఈ రకరకాల కారణాలైతే కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. అయితే ఎవరికి? విజయ్‌కి. హ్మ్. సో ప్రస్తుతం ఏం నడుస్తుంది అనంటే హ్మ్. అతనికి పొలిటికల్‌గా అచ్చు రాలేదు. హ్మ్. ఎప్పుడైతే పొలిటికల్ మీటింగ్స్ పెట్టినప్పుడు హ్మ్. తొక్కిసలాట గానివ్వండి, హ్మ్. అలాగే ఇవన్నీ కూడా ఇష్యూస్ అనేవి హ్మ్. అంటే 'జననాయకన్' సినిమా ప్రాబ్లమ్ ఆ! ఇవన్నీ కూడా బయటకొస్తున్నాయి గదా! హ్మ్. హ్మ్. సో ఆయనకి ఓన్లీ సినిమాలే అచ్చొచ్చాయి. హ్మ్. పొలిటికల్‌గా అంత అచ్చు రావట్లేదు. అందుకని ఇన్ని ఆటంకాలు వస్తున్నాయని అంటున్నారు. హ్మ్. దీని గురించి మీరేమంటారు అసలు? అదెలాగంటేనమ్మా పొలిటికల్‌గా అంటే సినిమా హీరోలకి అవకాశాలు తక్కువ. ఆ సమయంలో ఎంజీఆర్ గారికి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అంటే మన తెలుగునాడులో ఎన్టీ రామారావు గారికి కానీ అచ్చొచ్చినన్ని అవకాశాలు తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరికీ లేదు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన అంతగా కొనసాగలేకపోయారు. అక్కడ సేమ్ రజనీకాంత్ గారు రాజకీయాల్లోకొచ్చి కొంతకాలం ఏదో చేయబోయి విరమించుకున్నారు. కమల్ హాసన్ గారు ఏదో కొనసాగుతున్నారు కానీ అది పూర్తి స్థాయి రాజకీయంగా ఆయన చేయట్లే. యాక్చువల్‌గా తమిళనాడులో గానీ, అటు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో సినిమా హీరోలకి అంతగా ఆ పాత వాళ్ళకి తప్ప తర్వాత వాళ్ళకి ఎవరికీ కూడా అచ్చి రాలేదన్న విషయం మనం అందరం చూసిందే. అయితే ఈ దాని విషయంలో నేను అనుకునేదేంటంటే అంత ఫామ్‌లో అంటే పొలిటికల్‌గా ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఉన్నారు. మరి 'పవన్ కళ్యాణ్' గారు కూడా సినిమా హీరోనే. అయితే ఏంటంటే పూర్తిగా దాని మీద కాన్సంట్రేట్ చేసి ఆయనొచ్చేసారు. ఎవరో 'పవన్ కళ్యాణ్' గారు అటు సినిమాలను కూడా వదిలేసుకొని కొంతకాలం పూర్తిగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడి ఎన్నికల సందర్భంలో ఎన్ని రకాలుగా పోరాడారో మనం చెప్పక్కలే. ఆయన పూర్తిగా రాజకీయ నాయకుడిగా ఉండి, మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి కొంత అవకాశం దక్కింది. ఓకే. అలాగేంటంటే అదే విధంగా చిరంజీవి గారు చేయలేకపోయారు. ఇంకెంతమందో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు కానీ కుదరలే. అటు తమిళనాడులో కూడా రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అది వదిలేయండి మామూలుగా. అది ఏదేమైనా సరే సుదీర్ఘంగా పోరాటం చేసే శక్తి ఉంటేనే సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావాలి. విజయ్ గారు ఏంటంటే అంత ఫామ్‌లో ఉండి బయటకి రావటం అనేది నేనైతే హర్షించలేకపోతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి రావటం అంటే ఒక రొచ్చులోకి రావటమే. ఒక రొచ్చులో రావటం అంటే ఆయన్ని మామూలుగా బతకనివ్వరు. ఇప్పుడు యాక్చువల్‌గా ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఉండుంటే గనక తన భార్యకి, అతనికి ప్రాబ్లమ్స్ వచ్చేవో కాదేమో. విడాకులిచ్చి లేపోతే ఆవిడ భరణం వేసి ఈయన విజయ్ పరువుని రోడ్డు మీదకి లాగే అంశం ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం.
దీని వెనకాల ఎవరున్నారేమో మనం చెప్పలేం, కానీ ఏదేమైనా సరే ఒక బ్యాడ్ ఫేజ్లో అయితే నడుస్తుంది. మొన్న వచ్చిన జననాయకన్ రాకపోవటం, అదే రిలీజ్ కాకపోవటం, రకరకాల ఇబ్బందులు, కట్స్ అవటం, లేదా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కోవటం, రకరకాలు. రీసెంట్ గా త్రిషాది కూడా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. అవునమ్మా. ఒక ఇంటర్వ్యూలో ఉమ్, నేను సీఎం అవుతా అని చెప్పేసి ఉమ్, ఆ ఇంటర్వ్యూ అనేది బాగా వైరల్ అవుతుంది. ఉమ్, సో త్రిష కోసమే అంటే విజయ్ సీఎం అదే పార్టీ పెట్టడం జరిగిందని, ఉమ్, అలాగే వాళ్ళ టీవీకేలో ఉమ్. త్రిష కృష్ణన్ అని చెప్పేసి మధ్యలో విజయ్ అని ఉండడం అట్లా సింబాలిక్ గా పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? అదేంటంటే టీవీకి అని ఫుల్ ఫామ్ చూస్తే మన తమిళ వాళ్ళకే అన్నట్టు ఉంటుందమ్మా. టీవీకి తమిళ వెట్రి తమిళ వెట్రి ఏదో ఉంది, కళగం, తమిళ వెట్రి కళగం. అది టీవీకి అనేది పూర్తిగా తమిళనాడుకి చెందిన మాటే. అది త్రిష వల్ల వచ్చింది అనేది కాదు, కానీ జస్ట్ ఏంటంటే టీవీ ఉండటం వల్ల త్రిష అని మన వాళ్ళు ఏదో దాన్ని కొంచెం ఆ, చేస్తున్నారు తప్ప అది అంతకంటే ఏం కాదు. వాస్తవానికి చెప్పాలంటే టీవీకి అనేది మంచి ఉద్దేశంతో పెట్టింది. ఆయన ఏంటంటే అంత ఫామ్లో ఉండగా, అంత గొప్ప స్టేచర్లో ఉండగా, సినిమా ఫీల్డ్లో నెంబర్ 1. అందులో విజయ్ అంటే తమిళనాడులో ప్రజెంట్ నెంబర్ 1. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు వాళ్ళ సీనియర్స్. ఆ నెంబర్ 1 ఉన్న పొజిషన్లో ఆయన బయటకు వచ్చి ఆ, రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది పెద్ద ఇది కాదు, కానీ ఏదేమైనా భవిష్యత్తు ఇంకో విధంగా పోగొట్టుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఈ మాట ఎందుకంటున్నానంటేనమ్మా, ఆ విషయంలో ఎలాగా ఇప్పుడు ఆ, తమిళనాడు రాజకీయాలు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా దారుణమైన దాడులు చేసుకుంటారు. ఒక పెద్ద డిఏఎంకే, ఏడీఎంకే ఉన్న సందర్భాల్లో టీవీకే పార్టీ వచ్చి వాళ్ళ మీద పోరాటాలు చేసి ఎవరు సపోర్ట్ తీసుకుందామని అవటం అయితే తమిళనాడు రాజకీయాలు అది చాలా దారుణంగా ఉంటాయి. ఆ రాజకీయాల్లో ఆయన ఎంతవరకు నెగ్గగలుగుతున్నారు, లేదా ఆ ఆలోచన లేకుండానే ఆయన పార్టీ పెట్టారని మనం ఆలోచిస్తే ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగతం. ఏదేమైనా సరే రాజకీయాల్లోకి వచ్చేసారు కాబట్టి ఆయన మంచి ఉద్దేశాలతో పార్టీ నడపాలని, మంచి ప్రజలకు సేవ చేసే విధంగా ఆయన ఎదగాలని నేనైతే అనుకుంటున్నాను. ఆ విధంగా ముందుకెళ్తే మంచిదే. మరి ఇన్ని వివాదాల మధ్య ఉమ్. విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? విజయ్ అంటే వివాదాలు వేరు, యాక్చువల్గా వ్యక్తిగతం. యాక్చువల్గా మనం చెప్పాలంటేనమ్మా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. 1,00,000 కోట్లని, లేకపోతే దేశం మొత్తం మీద అంత అవినీతి పరులు లేడని, ఇలా ఎన్నో వివాదాలు ఉన్నా కానీ ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. అది ప్రజలు ఎవరిని ఆదరించి ఎవరిని ఇచ్చేస్తారో మనం చెప్పలేం. అయితే ఈ విధంగా అటు విజయ్ గారికి కూడా అవకాశం వస్తుందేమో. వచ్చి ఏమన్నా ముఖ్యమంత్రి అయితే కనుక ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధితో ఆయన వస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సీఎం అవుతారేమో. యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, 2014లో పవన్ కళ్యాణ్ గారు రాగానే ముఖ్యమంత్రి అయిపోతారేమో అనుకున్నాం. అటువంటిది ఏంటంటే సైలెంట్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చి కామ్గా ఉన్నారు. 2019లో కూడా పోరాటం చేసి ఇది చేశారు, కానీ రాలేకపోయారు. అదే 2024లో కూటమి ప్రభుత్వంతో వచ్చి ఒక డిప్యూటీ సీఎంగా ఒక అధికారికమైన పదవిని అయితే పొందగలిగారు. ఆ విధంగా అటు తమిళనాడులో కూడా విజయ్ గారు కూడా ఏమన్నా మంచి స్థానం దక్కి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేస్తారేమో చూద్దామమ్మా. రానున్న రాజకీయాలు మనం ఏది చెప్పలేం. అంటే ఎప్పుడు గెలుస్తారో ఎప్పుడు ఓడిపోతారో. ఇప్పుడు మొన్న 175 సీట్స్ మాయ అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కానీ ఏంటంటే 11 సీట్లే వచ్చినాయి. అలాగా అంతకుముందు ఏదో పోరాటం చేసినా కానీ 150 సీట్లతో ముఖ్యమంత్రి అయిపోయారు. ఏదేమైనా ప్రజలు ఏ విధంగా స్టాండ్ తీసుకుని గెలిపిస్తారు లేదా ఎవరిని అందరం ఎక్కించి కూర్చోబెడతారు అనేది మనం చెప్పలేం. ఆ విధంగా ఏదైనా సరే మంచి స్థానంలో ఉండి ప్రజలకు సేవ చేస్తే, మంచి ఉద్దేశంతో వస్తే కనుక మంచిదని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.